పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనంలో 6వ లైన్ చూడండి. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఏమైపోతానో, నేనేమైపోతానో, వాళ్ళు ఏమైపోతారో, ఇదేమైపోతుందో. ఏమి అయిపోదు. అన్నిటినీ నడిపించేవాడు నీకు తోడున్నాడు. ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీ దేవుడు నీ గురించి ఎందుకు తీసుకుంటాడంటే, నీవు ఆయన సొత్తు. అంటే ఇంకా ఆయన సొత్తు అంటే ఇంకా నువ్వు ఆయన జేబులో రూపాయి, లేదా ఆయన మెడలో హారమై ఉన్నావు, ఆయన చేతిలో బంగారం అయి ఉన్నావు. ఆయనదాను నువ్వు, ఆయన వాడువు నువ్వు, ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడు. ఇంకేదైనా అనుకోండి, సొత్తు అంటే ఆయన ఆస్తి, నువ్వు ఆయన ప్రాపర్టీ. నువ్వు మన ఆస్తి, మన సొత్తు, మన ల్యాండ్, మన ఇల్లు కానీ సైట్ కానీ ఉంటే మనం ఏం చేస్తుంటే ప్రతిరోజు చూస్తుంటాం. ఎవడు దాని మీదకి రాకుండా, ఆక్యుపై చేయకుండా. ఒకవేళ అది కలర్ తగ్గుతూ ఉంటే దాన్ని కలర్ వేసి మంచిగా ఇంకా నూతన పరుస్తాం కదా ఇల్లుని, ఆఫీస్ని. అలాగే మన పొలం ఉంటే చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాం. మన పొలం చుట్టూ మనం రోజు తిరుగుతూ ఉంటుంటాం. వెళ్ళినప్పుడల్లా సైట్ తిరుగుతూ ఉంటుంటాం. దానికి చక్కని బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇంకా చూస్తూ దానికి లైట్లు పెడతాం. కరెంట్ ఉండాలి ఇక్కడ. అది అన్నిట్లకంటే నాది సెపరేట్గా ఉండాలి, నా పొలం సెపరేట్ ఉండాలి, నా ఫామ్ హౌస్ సెపరేట్ ఉండాలని అక్కడ ఉన్నంతలోనే ఎంత డెకరేషన్ చేయాలనుకుంటామో. ఎందుకంటే ఆ చుట్టుపక్కల పక్క భూములకు మళ్ళీ చేయలేవు. నువ్వు నీదేదో అదే చేస్తావు. నువ్వు అలాగనే నీవు ఆయన సొత్తు గనక నిన్ను బలమైన దీవెనకరముగా నిన్ను డెకరేట్ చేస్తా ఉన్నాడు. గొప్ప ఉన్నతమైన అలంకరణతోటి నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. భయపడకు. ఇన్ని అప్పులున్నాయి, ఇన్ని శోధనలు ఉన్నాయి, ఇంత రోగం ఉంది, నా బ్రతుకేంటి అని అనుకుంటున్నావా? నీవు ఆయన సొత్తు. నీ పని ఉంది ఆయనకి. చనిపోతున్నాను అనుకోవద్దు. నా టైం అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? అయిపోయింది నా టైం, ఇంకేమీ లేదు. ఇలాంటి మాటలు కట్టి పెట్టేశాయి. ఇక నువ్వు మాట్లాడవలసింది, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను, నేను దేవుని సొత్తు అయి ఉన్నానని ప్రభుని కనపరచు. మరలా చిగురు పడతావు. ఇంకా వయసు దేవుడిస్తాడు, ఆయుష్ ఇస్తాడు, బలం ఇస్తాడు. నీవు ఉన్నతమైనటువంటి ఘనమైన కార్యములు పూనుకుంటావు. అనేక మందికి నువ్వు ధర్మాలు చేస్తావు. మరలా నీ చెయ్యి పైన ఉంటుంది. ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నాడు. యేసు నీ ఇంటికి రక్షకుడిగా ఉన్నాడు. ఆయన నీ సొత్తు అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, నీవు నా సొత్తు. ఆమేన్. చూడండి, నీవు ఆయన బిడ్డవి. ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తీసుకెళ్ళి ఎంత ఎత్తైనటువంటి ఆశీర్వాదాలు పెట్టాలో ఆయన పెడతాడు. కృప ఆవరించింది. భయపడకు, ధైర్యముగా ఉండు. ఆత్మ తోడుండును గాక.
వాక్యంలోకి వెళ్దాం ప్రియులరా. దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాన్ని మీకు అందజేస్తున్నాను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. ఎస్, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. చూడండి, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఆమెన్. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును. మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఇది 1000 ఏండ్ల పాలనలో జరిగే అద్భుతం అన్నమాట. ఇది ఎప్పుడు జరిగేది? 1000 ఏండ్ల పాలనలో జరిగే కార్యము ఈ కృపాకాలములో, ఈ పరిశుద్ధ దినములో, ఈ కృపాయుగములో, దేవుని ప్రేమ అధికముగా ఉన్న యుగములో ఎవరైతే ఆయన ప్రేమను రుచి చూస్తారో వారికి ఈ అనుభూతిని శాంపుల్ చూపిస్తాడు అనమాట. ఆయన ఏం చూపిస్తాడు? ఆయన శాంపుల్గా ఒక 20 సంవత్సరాలు చూపించాడు అనుకోండి, ఎలా ఉంటుంది కథ? హలో, మీరు బాగుపడటానికి ఎంత టైం కావాలి? మీరు ఆశీర్వదించబడటానికి, మీరు సెటిల్ అయిపోవటానికి ఎంత కావాలి? మీరు సెటిల్ అవ్వాలంటే ఏంటి? అందరూ సామాన్యుడు అనుకునేది ఏంటంటే ఒక సొంత ఇల్లు ఉండాలి. ఏంటి? ఒక సొంత ఇల్లు, అప్పు లేకుండా ఉంటే బ్రతకటానికి స్థిరమైన ఒక ఉద్యోగము, లేదన్నా ఒక 2-3 ఫ్లాట్లు అద్దె స్థిరముగా వస్తే అమ్మయ్య సెటిల్ అయిపోతాం. ఒక కారు, అంతేనా? నువ్వు సెటిల్ అవ్వటానికి ఎంత కావాలి? ఇల్లు, లేకపోతే కొంత భూమి, కొంత బంగారము, ఆస్తి, ఐశ్వర్యము, ఓకే, సెటిల్ అయిపోతావు కదా. కానీ ఆయన 1000 ఏండ్ల పాలనలో జరిగే అద్భుతాలన్నీ ఎలా ఉంటాయంటే, పర్వతములో నుండి ద్రాక్షారసము పారును. ఈ కృపాయుగములో దేవుడిస్తున్న మాట ఏంటంటే, పర్వతాలంటే నీకు ఉపయోగం కాదది. పర్వతం లాంటి మీ శత్రువులు, నీకు నష్టపోయినటువంటి స్థితి, వాటిలో నుండి క్రొత్త ద్రాక్షారసము. ద్రాక్షారసం అంటే ఐక్యతను సూచిస్తుంది. ద్రాక్షారసం దేన్ని సూచిస్తుంది? గట్టిగా చెప్పాలి. తాగేవాడు ఎప్పుడైనా ఒకటి తాగుతాడా? ఎంత పిసినారైనా వాడు ఎప్పటికీ ఇప్పించాడు. అసలు లోబిగా ఉన్నవాడు ఆడో పెగ్గేసాడు అనుకోండి, తర్వాత ఎవరిని పిలుస్తాడు? ఆ ఆల్కహాల్ ఉన్న ద్రాక్షారసం ఏం చేస్తుంది? ఇంకొకటి తాగిస్తుంది. ఏ తాగరా, నువ్వు తాగరా అంటాడు. నువ్వు తాగు, పోసుకో. ఆడికి ఎంత ప్రేమ వచ్చేస్తుందో. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారా? తాగి మార్పు చెందిన వాడికి అర్థమవుతుంది. మరి మీకెలా తెలిసిందండి అని అనుకోవచ్చు మీరు. నేను ఇలాంటి మనుషులతోటి చాలా సమయాలు ప్రయాణం చేయవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. సువార్త బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు ప్రాక్టికల్ చేయటానికి బయటకు పంపిస్తారు. తాగుబోతుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాను, బారుల్లోకి వెళ్ళి కూడా వాక్యం చెప్పాను. తాగుతూ ఉన్నప్పుడు కూడా యేసు నామాన్ని బోధించి వారందరినీ కూడా మందిరానికి నడిపిస్తూ ఉండేవాడిని. చెడిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ కార్యాలు. ప్రియులరా, ఈ తాగటం, ఈ ద్రాక్షరసములు, ఆల్కహాల్ ఉన్నప్పుడు అది మనిషిని గలిబిలి చేస్తుంది. ఎప్పుడైనా సరే వైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది అనేక మంది కలిసి తాగటం ఇష్టపడుతుంటారు. అంటే ద్రాక్షరసము దేన్ని సూచిస్తుంది అంటే యూనిటీ, ఏంటి? ఐక్యతను సూచిస్తుంది. అయితే నీ జీవితంలో సమాధానము, ఐక్యత క్రీస్తుతో కలిగినట్లుగా దేవుడి దినము ఆశ్చర్యకరముగా పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము నీ యొద్దకు వస్తుంది.
అంటే తెగిపోయిన నీ బంధము, చెడిపోయిన నీ సహవాసము, నీ అన్నదమ్ముల మధ్య, నీ అక్క చెల్లెల మధ్య, నీ కుటుంబంలో రక్త సంబంధుల మధ్య, ఫ్యాకల్టీ మధ్య, స్టాఫ్, స్నేహితుల మధ్య ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదో, గొడవలైనయో, అందరూ దూరం అయిపోయారో వారిలో నుండి కొత్త సహవాసము దేవుడిని కలగజేస్తూ ఉన్నాడు. కొత్త ద్రాక్షారసము ఐక్యతను కలగజేస్తుంది. రెండవది ఏంటంటే చూడండి, రెండవది కొండలలో నుండి పాలు ప్రవహించును. కొండల్లోంచి పాలు వస్తాయా? పాలు ఎక్కడుంటాయి? పితికిన పాలు ఎందులో పోసుకుంటారంటే కొండల్లో పోసుకుంటారు. కొండల్లోంచి పాలు వచ్చినాయంటే నమ్ముతాం, కానీ కొండల్లోంచి పాలు రావటం ఏంటి? పాలు జీవమునకు సూచన, పాలు ఆరోగ్యానికి సూచన, పాలు ఆస్తి అంతస్తులకు సూచన. అబ్రహమా, నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నిన్ను నడిపించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుంది? కొండలు. అంటే కరువు కాలములో నీకు ఏ మానవుడి నుండి సహాయం అందదు, కానీ నీ దరిద్రము ఎంత అయిపోయిందని ఏడుస్తున్నావో, ఎంత కష్టం వచ్చిందో, ఎంత నష్టం వచ్చిందో, నా బ్రతుకంత శాపముగా అయిపోయింది అనుకుంటా కూడా అందులో నుండి పాలు ప్రవహించును. మీకు ఈ ఆశీర్వాదము భుజాన్ని వేసుకుపోతారు ఈరోజు మీరు. మీకు తెలియని ఒక ఐక్యత పర్వతములలో నుండి వస్తుంది. అంటే నీవు ఎక్స్పెక్ట్ చేయని ప్రాంతముల నుండి దీవెన నీకు వస్తుంది. పర్వతాల్లోంచి ఏదైనా వస్తుందని అనుకుంటాం మనం, చెప్పండి. తాటి చెట్టు దగ్గర నుండి ఏం వస్తుందని చూస్తాడు కిందుండి? తాటి కళ్ళు వస్తాయని అడెక్కివాడిని చూస్తారు, తెస్తున్నాడు తాగుదాం అనుకుంటాడు. కొబ్బరి చెట్టు దగ్గర కొబ్బరి బొండాలు చూస్తాం. ద్రాక్ష తోట దగ్గర వెళ్తే ద్రాక్ష పళ్ళు గురించి తెలుసుకుని అక్కడ దొరుకుతాయని వెళ్తాం. కానీ పర్వతాలలో నుండి ద్రాక్షరసం వస్తుందని నమ్ముతావా? అలాగనే నీ కొడుకు ఎందుకు పనికిరాడని ఏడుస్తున్నావేమో, నీ కుమార్తె పర్వతంలాగా ఇది ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావేమో. కొత్త ద్రాక్షారసము వారిలో నుండి దేవుడు కలగజేస్తాడు. నీ పిల్లలను, నీ బిడ్డ విషయంలో దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదము అది ఎంతో గొప్పది, నీకు తెలియదది. అందులో నుండి ద్రాక్షారసమును దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ద్రాక్షారసములో ఒక పెద్ద శాస్త్రవేత్త రాశాడు, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందట ద్రాక్షారసం. ద్రాక్షారసము శరీరంలో ఉన్నటువంటి చెడుగంతటిని కడిగేస్తుందని రాశాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పర్వతములలో నుండి అంటే నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడా, నా కొడుకు ఎమ్మెల్యే అవుతాడా, నా కుమార్తె పెద్ద సైంటిస్ట్ అవుతుందా అని ఎప్పుడు అనుకోలేదు కదా. దేవుడు ఆ పని చేస్తాడన్నమాట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనము సామాన్యులమే, కానీ మనకి తెలియని కార్యములు దేవుడు మన ముందు చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే నీ ప్రార్థన ఫలించింది, నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. పర్వతములలో నుండి చెప్పండి, గట్టిగా చెప్పాలి, నేను అన్నట్టు చెప్పాలి. అబ్బా, పర్వతములలో నుండి ద్రాక్షారసము పారును. ప్రియులరా, కొంతమంది అల్లుడు జాబు లేదో, ఉద్యోగం లేదో, వ్యాపారం లేదని ఏడుస్తారు. కోడలులాగా ఉంది, కొడుకు అంత చదువుకున్నాడు, వాడికి సంపాదన లేదని ఏడుస్తారు. మీ ఏడుపులన్నిటికీ సమాప్తం ఏంటంటే పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును. నేను రిసీవ్ చేసుకుంటున్నాను దేవా ఈ వాగ్దానాన్ని మీరందరూ కూడా నమ్మితే 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ఐ రిసీవ్ ఇట్ అని చెప్పండి. నేను పొందుకుంటున్నాను దేవా, పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును. ఆమేన్.
రెండవది, నువ్వు అనుకుంటావు నీ అల్లుడి జీవితంలో దేవుడు కార్యము చేస్తున్నాడు, నీ కుమార్తె జీవితంలో గొప్ప కార్యము. అంటే మనకు ఎలా జరుగుతాయంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని చోట నుండి అటువంటి మనుషుల ద్వారా దేవుడు దారులు చూపిస్తాడు. గొప్ప కార్యాలు అనమాట. పర్వతములో నుండి కొత్త ద్రాక్షరసం, తర్వాత కొండలలో నుండి పాలు ప్రవహించును. ఆమేన్. కొండల్లోంచి నీళ్ళు వస్తాయి కానీ పాలు వస్తాయా? చెప్పరే మీరందరూని, గట్టిగా చెప్పండి. కొండల్లోంచి ఏం వస్తాయని మనకు బాగా తెలుసు. నీళ్ళు వస్తాయి కొండలోంచి. చెప్పరే మీరందరూని, పెద్ద పెద్ద పాములు వస్తాయి, ఏలాడే పాములు వస్తాయి, కాలుకు చుట్టేసుకుంటాయి, కొండ సిలువలు ఉంటాయి. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి స్థలములో నుండి నీకు దేవుడు పాలు అనుగ్రహించుచున్నాడు. విష జంతువుల నుండి, ఎక్కడ నుండి నీకు శత్రుత్వం వస్తుందని అనుకుంటున్నావో అక్కడ నుండి నూతన జీవము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నూతన ఆస్తి నీకు రాబోతా ఉంది. నీ షేరు నీకు వస్తుంది, నీకు న్యాయం జరుగుతుంది, రావాల్సిన దీవెన నీకు వచ్చి ప్రాప్తి కలుగుతుంది. అందరికీ దేవుడు న్యాయము జరిగించబోతున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? గట్టిగా చెప్పాలి. పర్వతములలో నుండి అందరూ చెప్పండి. పర్వతములలో నుండి ద్రాక్షారసం వచ్చును, పారును. రెండవది, కొండలు ఏమున్నాయన్నావు? మనకి ఇంతవరకు తెలిసినది అక్కడ పాము ఉంది. బాబోయ్, వాళ్ళ మనకు శత్రువులు, వీరు మనకు శత్రువులు, వీరు మనం మేలు ఓర్చలేని వారు, ఈ సమాజము, ఈ కుటుంబాలు మనకెందుకు పనికిరాని వారు అనుకున్నావు కదా. వారిలో నుండి దేవుడు పాలు ప్రవహింప చేస్తా. అంటే పాలు ద్వారా నువ్వు పోషించబడతావు. ఆమేన్. ఏమవుతావు? నువ్వు పోషించబడతావు. అంటే దేవుడు కఠినమైన పరిస్థితుల్లో కూడా నిన్ను, నీ బిడ్డని సురక్షితంగా పోషించే జీవనాధారం ఇస్తాడు. అంటే ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, సమృద్ధి కలుగుతుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు ప్రకటిస్తారు. మూడవది, యూదా నదులన్నిటిలో, అందరూ నోట్ చేసుకోండి, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. చూడండి, యూదా నదుల్లో నీళ్లుండవు. ఎందుకంటే దానికి ఎక్కడి నుంచో వచ్చే నదుల నుంచి వచ్చేది కాదు, ఆ కొండల మీద పడిన వర్షమే నదుల్లోకి వస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు చూసినా ఆ కొండల మధ్య లోయలు చాలా, నదులు ఎండిపోయి ఉంటాయి. అయితే పరిస్థితులన్నీ తారుమారైపోయి డ్రై అయిపోయింది, ఎలా బ్రతకాలో ఏం చేయాలో అర్థం కావట్లేదని అనుకుంటున్నావు కదా. దేవుడు అద్భుతముగా నీ నది నిండా నీళ్ళు ఇస్తాడు, నీ ఇంటి నిండా దీవెనలు ఇస్తాడు. పరిస్థితులు కరువు కాటకాలనున్నా నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. ఎప్పుడు అన్నానికి లోటు ఉండదు, ఎప్పుడు వ్యాపారానికి లోటు ఉండదు, ఎప్పుడు వస్త్రానికి లోటు ఉండదు, ఎప్పుడు ఆరోగ్యానికి లోటు ఉండదు. ఎప్పుడు నీ నది ఊబుకుతూనే ఉంటుంది. వర్షం రాకపోయినా, మంచు రాకపోయినా, సర్వశక్తిని దయ వల్ల నీ ఇంటిలో డబ్బులు ఎప్పుడూ ఉంటాయి. ఉండవా? మీ అందరి దగ్గర డబ్బులు ఉంటానే ఉంటుంటాయి, కనపడకుండా దాచేసుకుంటారు చాలామంది. ప్రియులరా, మీ ఇళ్ళల్లో దేవుడు మీకు ధనము సమృద్ధి ఉంచుతాడు, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ సమృద్ధి ఉంటాయి అన్నమాట. ఏ దీవెనలు ఇవన్నీ? దేవుని కృప కలిగిన దీవెనలన్నీ. పర్వతములలో నుండి కొత్త ద్రాక్షరసం, పైగా మీకు పాత ద్రాక్షరసం కాదు, ద్రాక్షరసము కొత్తది. పాతదనుకోండి మొత్తం వచ్చేస్తుంది. హలో, ద్రాక్షరసాన్ని ఏం చేస్తారంటే భూమి లోపల కప్పెడతారన్నమాట. కొన్ని సంవత్సరాలు కప్పెడతారు, అది అప్పుడు నిషాగా మారుతుంది. అది దాని నుండి తీసింది వైన్ తయారు
పాపము లేనిది, సమాధానము కలిగినది, ఐక్యత కలిగినది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని ఆశీర్వాదం మీకు ప్రకటిస్తున్నాం ఏంటంటే, పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి. నా భర్త ఎప్పుడు మారుతాడో, ఈ తాగుడు ఎప్పుడు వదిలిపెడతాడో, ఈ చెడుగు ఎప్పుడు వదిలిపెడతాడో, నా భార్య ఎప్పుడు మారుతుంది అనుకుంటున్నావు కదా. ఆ భార్య కొండలాగా ఉందేమో, భర్త కొండలాగా ఉన్నాడేమో, కానీ పాలు అనే గొప్ప జీవ సాక్ష్యము ఆ బిడ్డలో నుండి రాబోతా ఉంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అనేక కొండలు మారబోతున్నాయి, అనేక బండ హృదయాలు పగిలిపోతున్నాయి. వారిలో నుండి కొత్త పాల ధార రాబోతా ఉంది. ఆ పాలు అనేక మందిని పోషిస్తుంది. వాక్యం అనే పాల వలన ప్రజలు భుజిస్తూ తాగుతూ వారు బలము పొందుకుంటారు. ఆమేన్. మీ ఇంటిలో శుభవార్త ఏంటంటే, మీ కుటుంబానికి సంబంధించిన కొండలు బండలలో నుండి కొత్త సాక్ష్యము, పాల వంటి సాక్ష్యము రాబోతా ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. తర్వాత ఏమన్నాడు? కొండలలో నుండి పాలు ప్రవహించు, యూదా నదులన్నిటి నుండి నీళ్లు పారును. దేవునికి మహిమ కలుగును గాక. నేను తర్వాత కిందకెళ్ళి వాక్యం నీటి ఓట గురించి చెప్పాలనుకున్నాను, సిద్ధపడ్డాను. పరిశుద్ధాత్ముడు దీవెనలు ప్రకటించడంలోనే సరిపోయింది. నేను ఇక్కడ నిలబడినప్పుడు కూడా అనుకున్నాను, ఇవి చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఆయన చిత్తమైంది, పర్వతములలో నుండి ద్రాక్షారసము పారును, కొండలలో నుండి. నీకు, నీ బిడ్డలు, నీ కుటుంబం ఎంత దౌర్భాగ్యులైపోయినా కానీ దేవుని ఆశీర్వాదంతో గొప్ప సాక్ష్యము వారిలో నుండి రాబోతా ఉంది. నీవు కోల్పోయిన కష్టార్జితం మరలా పర్వతములలో నుండి వచ్చినట్టుగా ఆశ్చర్యకరమైన స్థలములో నుండి దేవుని ఆశీర్వాదం రాబోతా ఉంది. బలమైన దీవెన రాబోతుంది. నీకు తెలియదు, ఇది పర్వతం కదా, ఇక్కడి నుంచి ఎలాగొస్తుందంటే అక్కడి నుంచే వస్తుంది. కంటికి కనపడని కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం. పర్వతములలో నుండి, కొండలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, పాలు ప్రవహించును. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎవరి వైపు చూచి ఏమీ జరగదనుకున్నావో అక్కడ నుండి పాల వంటి సాక్ష్యం రాబోతా ఉంది. నీ బిడ్డ ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డ ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతుంది. నీ బిడ్డ అనాది కాదు. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు నీ ఇంటిని ఎన్నుకున్నాడు. నీ ఇంటిలో పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడు బలమైన క్రొత్త ద్రాక్షారసము పారుతుంది. నూతన సమాధానము, నూతన ఐక్యత పరిశుద్ధాత్ముడు ఇవ్వబోతున్నాడు. మరలా నీ ఇంటిని కట్టి ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. అందరూ నమస్కరించండి. ప్రభువా, నేను నిన్ను విసిగించను బాబు. ఇశ్రాయేలు విసిగించి నాశనము తెచ్చుకున్నాను. ఇక నిన్ను విసిగించేలా చేయడైనా నీ మీద జాలి చూపిస్తున్నాడు. ఆయన సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట. పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసం. ఈడు మారుతాడా? ఇది మారుతుందా? ఎంత భయంకరమైన వ్యక్తి అని అనుకున్నావు. ఆ వ్యక్తిలో నుండి ద్రాక్షారసము పారును. ఐక్యత, సమాధానముగా దేవుడు మారుస్తున్నాడు. నీవు దేవునితో ఐక్యపరచబడుతున్న సమయం వచ్చింది. నీవు నీ ఇంటి వారు రక్షించబడుతున్నావు.
నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము దీవించబడుతుంది. యోదా నదులన్నిటిలో నీళ్లు పారును. ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. నీ చేతి నిండా ధనం ఉంటుంది, నీ చేతి నిండా ఐశ్వర్యం ఉంటుంది. నీ ఇంటిలో, నీ ఆఫీసులో, నీ పిల్లల దగ్గర నీ పేరు మీద ఆస్తి రాబోతా ఉంది. నీ పేరు మీద జీవపు ఊట ఉండబోతా ఉంది. దేవుడు నిన్ను అనాథగా విడువలేదు, దేవుడు నిన్ను అనాథగా విడువలేదు. అందరూ ప్రార్థన చేద్దాం. కల్వరి ప్రేమను తలంచుకుంటూ, కల్వరి ప్రేమను తలంచుకుంటూ, నీ దైవ సహాయం మాకు దయచి, నీ దైవ కృప మాకు కావాలి బాబు. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకుని బలమైన ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. నువ్వు పర్వతములలో నుండి కొత్త ద్రాక్ష రసం వస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుంది. నీ చేతికి రావలసిన ధనాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసుడిగా మొరపెడుతున్నాను. తాకట్లో ఉన్న వస్తువులు, వాహనాలు గురించి ఏడుస్తున్న వారు ఉన్నారు. భూ కాగితాలకు విడుదల దయచి, రక్షణ లేని వారు రక్షణ భాగ్యము దయచి, గర్భఫలాలు లేని గర్భఫలాలు దయచి, వారు కోరుకున్న బిడ్డలను దయచి, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.